తనుతుండు ఘన మోహఖేదముల ఖేద మలమన్ సంసారి పంతుండు. మోహము, ఖేదం అంటే దుఃఖము. మోహము ఖేదము అనేటువంటి దాంట్లో బయలుదేరి తొక్కుకుంటూ వెడుతూ ఉంటారు. అంటే వీడు నాకు కుమారుడుగా పుట్టాడు కనుక నేను చెప్పినట్టు వీడు వినాలి, ఇలాంటి థియరీలు పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు అన్నాడు. దానివల్ల ఏమవుతుంది, వాడు వినాలన్నట్టు పెట్టేది లేదు, ఏడుస్తూ ఉంటాడు అన్నాడు. దుఃఖం ఖేదం. తర్వాత వీడు నా దగ్గర ఉద్యోగానికి ఉంటున్నాడు కనుక మనం చెప్పినట్టు వినాలి అనుకుంటాడు. లేదా వీడికి నేను ఉద్యోగం ఇప్పించాను కనుక నాకు ఫెయిత్ఫుల్గా ఉండాలి, వీడు ఆజ్ఞాపించేది. వాడు ఉండకపోతే ఏం చేస్తాడు? అందుకని ఇలాంటివి పెట్టుకుంటూ వీడు మోహఖేదములను సంసారి పాంగుండు వాసనలను, ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుంది, మోహం కలిగినప్పుడు ఈ మోహంతో ప్రవర్తిస్తూ ఉంటాడు ఎదుటివాడి. అందులో సరైన పద్ధతిలో ప్రవర్తించడం. వీడు నాకింత ఆస్తి ఉంది, నేను ఇంత పెద్దవాడిని, నా కొడుకై ఉండి నేను చెప్పినట్టు వింటం లేదా, కావాలంటే వాడి తలకాయ తీస్తా. అయిపోయిందా లేదా? ఇందాకేమన్నాడు, వీడు నా కొడుకు అన్నాడు, ఇప్పుడు తలకాయ తీస్తాను అంటున్నాడు. వాడేమంటున్నాడు, వాడి తలకాయ తీస్తాను అన్నాడు. వాడెంతసేపు అన్నాడు, వాడు నాయన ఏమిటి అన్నాడు. ఏమవుతుంది ఇట్లాగా? మోహము, తర్వాత ఖేదము. మోహఖేదములు అనేటువంటి మలినమైనటువంటి పద్ధతిలో దృష్టి మలినం అవుతుంది. ధూళి ముసుంగుగాగనెప్పుడేం ధూళి ముసుంగు అంటే ప్రయాణం చేస్తుంటే అరణ్యంలో తుమ్ము లేగుతుంటాయి. రేగినప్పుడు అందులో అడవి తగ్గలటువంటి మసి కూడా ఉంటుంది, నల్లని మసి. అది ఇలా గిరగిరా తిరుగుతూ పెడుతూ ఉంటుంది. దాంట్లో ప్రయాణం చేసి పెడుతూ ఉంటే దారి ఏటో దారి కాంతి ఏటో తెలియకుండా నడుస్తూ ఉంటాడు. అది కూలి ముసుగు పడ్డట్టుగా ఉంటుంది. అంటే కళ్ళకి కూలి అడ్డం పడితే నడుస్తూ ఉంటే పెద్ద దుమ్ము రేగుతుంది అనుకోండి, ఆ రేగి వస్తూ ఉంటే దాంట్లో నడుస్తున్నటువంటి వాడికి ఎలా ఉంటుంది? ఈ రకంగా ఇమోషన్స్ లో పడ్డటువంటి వాడికి, వీడు నా కొడుకు నా మాట వినలేదు అన్నప్పుడు వాడు చేసేవి ఏం చేస్తాడో వాడికి తెలియదు. చేయవలసినవి చేయడు, చేయదలచినవి చేస్తాడు, దెబ్బతింటాడు. కనుక మనం నరజన్మ ఎత్తిన తర్వాత ఎంతమందివి చేయదలచినవి చేస్తున్నాం, ఎంతమందివి చేయవలసినవి చేస్తున్నాం. 198 మంది మనం చేయదలచినవే చేస్తున్నాం. చేస్తే ఇరుక్కుంటాం, చేయవలసినవి చేస్తే ఇరుక్కోం. కానీ అంతే. బిజినెస్ పెడదాం అనిపించింది, ఆయన ఎవరినో చూసినట్టు ఓ 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి బిజినెస్ పెట్టాను, మునిగాను. ఏమైంది? బిజినెస్ మునిగితే పెద్ద నష్టం లేదు, వీడి దగ్గర 10,000 మన ఇవ్వాలి కదా, ఇలా అయిపోతుంది. దలచినవి చేసిన ప్రతి చోట వేలు ఇరుక్కుంటూ ఉంటుంది, యువతలకి రాదు. మళ్ళీ నువ్వు దానికి ఏం తెచ్చావో అది అప్పుతో కూడా తీసుకెళ్లి దాని వడ్డీతో కూడా మళ్ళీ చెల్లిస్తే గానీ యువతలకు వస్తుంది, కానీ ఎన్నడూ రాదు. కర్మ నశించటం కానీ, ఇంకొకటి తీర్చటం కానీ, తాయెత్తులు గడితే కర్మ తీరటం కానీ ఇవన్నీ ఎన్నడూ జరగవు. నీ కర్మ బాగుండలేదు తాయెత్తిస్తానంటాడు, అది కూడా ఒక దుష్కర్మ. మనం చేసిన ఎదవ పనులు మనం సర్దుకోవాలి, కానీ కర్మ బాగుండలేదంటే అర్థం. కర్మ అంటే ఏంటి? చేసిందే కదా. ఇందువరకు అక్కడ అప్పు చేసాం, ఇక్కడ అప్పు చేసాం. నిద్ర పట్టదు. నిద్ర పట్టేటప్పటికి అప్పులాడే కనిపిస్తున్నాడు, రైలు ఎక్కబోతున్నట్టు, ప్లాట్ఫామ్ మీద వాడు తిరుగుతున్నట్టు, వాడు వంక చూస్తూ మనం ఎటు వాడికి కనపడకుండా రైల్లో ఎక్కడానికి ప్రయత్నం చేసినట్టు, ఇంతలోకి రైలు కదిలినట్టు, మనం ప్లాట్ఫారానికి రైలుకి వచ్చిన మన కాలు పడ్డట్టు, వాడి కింద మనం పడ్డట్టు, పట్టం మెళుకు వచ్చింది, కరకంచికి వెళ్ళింది. ఏం చేత వస్తుంది ఇలాగా? మనం అప్పులు చేసాం కనుక. అప్పులు ఎవరు చేయమన్నాడు? అదేమిటండి బిజినెస్ చేయొద్దండి, అప్పు చేసి బిజినెస్ చేయమన్నాడు ఎవడన్నా? ఉద్యోగం ఉంది ఒక పక్క, వాడు ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో వాడికి 1,200 రూపాయలు వస్తాయి. సరిపోతాయా సరిపోవా తర్వాత ఆలోచిద్దాం. ఇది కూడా చెడగొట్టుకుంటే అసలు సరిపోవు కదా. వాడు ఏం చేశాడంటే ఓ 25,000 రూపాయలు తీసుకొచ్చి శుభ్రంగా పౌల్ట్రీ పెట్టాడు. ఇది ఎరుగున్నాడా సచ్చాడా? ఆచార్యులు ఉండకూడదు పౌల్ట్రీ పెట్టాడు, తనేవాడు లేక
ఎవడు చేయాల్సిన పని వాడు చేయాలి. కానీ కృష్ణాచార్యులు గడ్డాలు చేస్తాడు, సెలవును పెట్టేటంటే ఎట్లా? అంటే ఎవడు ఎందుకు చేయటానికి పుట్టాడు భగవద్గీతలో చెప్పాడు. జాగ్రత్తగా తెలుసుకో, నీ మొహం ఏమిటో తెలుసుకో, అద్దంలో చూసుకో, నువ్వు ఎందుకు పనికి వస్తావో చూసుకో, నువ్వు ఎందుకు పనికిరావో చూసుకో. ఎడవేషాలు ఇవ్వకండి. ప్రతివాడు నేను మంత్రిగా ఉందాం అనుకుంటేటగా నాడు గడ్డం చేయటానికి పనికొస్తాడు. ఈ జిల్లాలో మంత్రి అంటే గడ్డం చేసేవాడిని కూడా అర్థం ఉంది. అదొక్కటే శుభ్రమైన అర్థం. ఎందుకు వచ్చిందో కానీ గమ్మత్తుగా వచ్చింది, కొంటితనంగా ఈ జిల్లాలో అర్థం. 2-3 తడవలు చూసి షాక్ తిన్నాను. ఏమిట్రా ఇది చాలా బాగా వచ్చిన జోక్స్ లో ఇదోటి. కనుక ఎప్పుడేం జ్ఞానం పుట్టుద్దు ఉష్ణోదకంబును తక్షాళన చేయు వానికప్పుడు ఆ మోహశ్రమంబు శ్రమంబుంజను. అట్లాగా ధూళి రేగుతూ ఉంటే, నడిచి పెడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అలా కాకుండా కాసిన వెచ్చటి నీళ్లు తీసుకొచ్చి నేల మీద కళాపు తల్లి తర్వాత పొద్దున్నే నడిచెడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అడవిలో ధూళి రేగితే దాంట్లో నడిచెడుతూ ఉంటే ప్రయాణం ఎలా ఏడుస్తుంది? వాకిళ్ల ముందు కలాపు చల్లుకుని నీళ్లు చల్లుకుంటే రోడ్డు మీద నడిచెడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అలాగా జ్ఞానంపు కృష్ణం అదకంపు. ఇందాక చెప్పాడే ఆ తేడాలు చూసుకోమని. ఆ తేడాలు చూసుకుంటామనే జ్ఞానం అనేది ఉంటే అది వెచ్చటి నీరుగా చేసి అది వివేకం అనే పేరుతో మీరు చేస్తున్న ప్రతి పని ఎందుకు చల్లుకుంటూ వెడుతూ ఉన్నట్లయితే ఆ ధూళి రేగదు. మీ ఎమోషన్స్ వాటితో మీరు పనులు చేయడం ఉండవు. అది తెలుసుకోండి. అంటే మన మనస్సుగా పనిచేయాలి, ఇంకొక దానికి అర్థంగా పనిచేయాలి. కానీ మన రాగద్వేషాలు అనేటువంటి ధూళితో అది పని చేయరాదు. ఇది చేయాలి అంటే ఇందులో ఏం చెప్పాడు? మనస్సును పవిత్రంగా ఉంచుకునే పద్ధతి ఏమి లేదు. వీడు నావాడని కానీ వాడు పరాయవాడు కానీ ఎవడేం చేస్తున్నాడో చూడు, దాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తూ ఉండు. వాడికి నువ్వు ఏం చేయాలో చేస్తూ ఉండండి. తప్పు చేస్తే క్షమించడం అనేటువంటి దయగలిగి ఉండు. అవతలవాడు క్షమించడం అంటే అవతలవాడు నేను మోసం చేయటం కాదు, అది తెలుసుకుని ఉండు. ఇంతే చాలు అన్నాడు, ఇంకేం అక్కర్లేదు. పొరపాటు అయిపోయింది సార్ అని అంటే సరే వదిలేసేయండి. ఓ 10 రూపాయలు తిన్నాడు, నువ్వు చెడవు, అది తెలుసుకో అన్నాడు. అది ఆ రకంగా చూసుకుంటూ వెళ్ళి మనస్సుని ఎప్పుడు వీడు నావాడు అనేటువంటిది నమ్మకం, వీడు పరాయివాడు అనేది అంతకంటే నమ్మకం. నువ్వు ఎదుటి వాళ్ళకి కానీ నీ వాళ్ళని అనుకుంటున్న వాళ్ళకి కానీ ఎవడికి ఏం చేయాలో నీ కర్తవ్యం అనేది ఏ రోజు ఆ రోజు తెలుస్తూ ఉంటుంది. కర్తృత్వం అనేది ఆఫీసులో పనిచేస్తూ ఉంటే నీ పైన ఉన్న వాడికి నువ్వు చేయాల్సిన కర్తృత్వం తెలుస్తూ ఉంటుంది. ఇంట్లో పనిచేస్తూ ఉంటే భార్య పిల్లలు అని నువ్వు మనవులు అని నువ్వు పిలిచేటువంటి వాళ్ళ ఏందో నీ కర్తృత్వం నీకు తెలుస్తూ ఉంటుంది. ఒక ఇంట్లో అద్దెకుంటూ ఉంటే ఎవరు ఇల్లు గల వాళ్ళు వాళ్లతో నీ కర్తృత్వం నీకు తెలుస్తూ ఉంటుంది. ప్రతి వాడితో రోడ్డు మీద నడుస్తూ ఉంటే, రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే పక్క ప్రయాణికులతో నీ కర్తృత్వం ఎక్కడికక్కడ నీ కర్తృత్వం నీకు తెలుస్తూ ఉంటుంది. నీ కర్తవ్యాన్ని మాత్రం నువ్వు ఆచరిస్తూ ఉండు. కానీ వీడు నావాడు వాడు పరాయివాడు అనేటువంటి అభిప్రాయాలు ఎత్తేసేయమన్నారు. ఇది ఆ పద్యంలో చెప్పింది. నేను జనేశ్వర జలంబు అస్పృష్టర దహనం వయ్యు మీరు నిప్పులో నీళ్లు పోస్తే ఏమవుతాయి? ఈ రెండు ఒకదానికోటి నప్పవు. అవి ఉండి కూడా నీరు ఒక బిందులో పెట్టి దాని కింద నిప్పు పెడితే ఏమవుతుంది అన్నాడు. చూస్తూనే ఉన్నాయిగా, మనం రోజు చూస్తున్న విషయాలే. అది కృష్ణదేవరాయలు ఇక్కడ చెబుతున్నారు. మనం చూస్తున్న విషయాల్లోనే మనం చూడని విషయాలు చెబుతున్నారు. ఇంకొక క్రిటిక్ చెప్పాడు, విమర్శకుడు లీ హెంట్ అనేటువంటి ఆయన వెనక ఏమని, ది పోయిట్ సీస్ వాట్ ఆల్ కెన్ సీ బట్ ఎక్స్ప్రెసెస్ వాట్ ఆల్ కెనాట్. అందరూ చూసేదే కవి చూస్తాడు. కొత్త చూసినట్లయితే ఈ మధ్య ఉన్న కవిత్వంలో ఉంటుంది.
కానీ అందరూ ఎక్స్ప్రెస్ చేయలేనిది కవి ఎక్స్ప్రెస్ చేస్తారు. అది కవి అంటే పనికొచ్చే కవిత్వం అయితే అది. జనేశ్వర జలంబు అస్పృష్ట దహనం బొయ్యు, అగ్నిహోత్రం చేత స్పృశింపబడటానికి సాధ్యం కాకపోయినా, నీళ్లు నిప్పు ఓదా నోటి ముట్టుకుంటాం అనేది సాధ్యం కాకపోయినప్పటికీ కూడా తదీయ యోగంపున కలశోదరంపున ఉనికి, కలశం అంటే ఏంటి? బిందె. దాని ఉదరం అంటే లోపల, బిందె లోపల దాంతో సంబంధంలో ఉండటం వల్ల, నిప్పుతో నీళ్లు సంబంధంలో ఉండటం వల్ల దాని అతి శీతలం బొయ్యు, అంతకు ముందు చల్లగా ఉన్నప్పటికీ కూడా నా నీరు ఉడికి శబ్దోద్రేకాది ధర్మంబులం పొందును. కొంతసేపు వేడెక్కడం, కొంతసేపు ఉడకడం, తర్వాత శబ్దం, తర్వాత ఉద్రేకించడం, మూత పెడితే బళ్ళను పైకి ఎగరగొట్టడం, ఇవన్నీ చేస్తుందా లేదా అన్నది. ఇవి నీళ్ల ధర్మములా కాదు. అలాగే కోపించడం, అహంకార పట్టడం, దుఃఖించడం, బాధపడటం ఆత్మ యొక్క ధర్మములా కాదు. కానీ ఏమవుతోంది? నువ్వు నిప్పు మీద నీళ్లు పెట్టావన్నాడు. ఇమోషన్ నీకు ఎందుకు ఎక్కుతోంది? నువ్వు కుండలో పోసి అక్కడ పెట్టావన్నాడు. నీళ్లకి ఎలా అయితే సహజ లక్షణం కాదో, ఆత్మకి కోపం రావటం కానీ, దుఃఖం రావటం కానీ, దిగులు రావటం కానీ సహజ లక్షణాలు కావు. కానీ కుండలో పోసి ఆత్మ అక్కడ పెట్టేటప్పటికి ఆత్మగా ఉంటాం మానేసి మనస్సుగా దిగజారిపోయింది. మనస్సు అనేటప్పటికీ అన్ని దుఃఖం ఇంకేం లేదండి. సరైన పద్ధతిలో పెడితే ఏమవుతుంది? మనస్సు కాస్త ఆత్మగా వస్తుంది. మనస్సుగా మాత్రం ఎన్నడూ లొంగ తీసుకుంటానికి వీల్లేదు, ఎన్నడూ మనకి లొంగేటువంటిది కాదు. చెంచలం హిమన కృష్ణ అంటే మనస్సు చాలా చెంచలం, ఏం చేయమంటావు అన్నాడు అర్జునుడు. అంటే కృష్ణుడు కాదని లేదు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, సందేహం ఏం లేదు. మనస్సు చంచలం అయినటువంటిదే, నిగ్రహించడానికి వీల్లేనటువంటి దీన్ని కూడాను. అయితే ఏం చేయాలి? మనస్సును నీ మొహం అన్నాడు. మనస్సును బంధించడం ఏమిటన్నాడు? ఆత్మ ఉండేటువంటి స్థితి నువ్వు ప్రయత్నం చేయి. మనస్సు కాస్త ఆత్మగా మారిపోతుంది. ఇంకా మనస్సు ఉండదు. మనస్సు ఉండవలసిన చోట ఆత్మ ఉంటుంది. అంతేకాని మనస్సును బంధించిన వాడు ఎవడు ప్రపంచంలో ఇంత మటుకు? ఏమిటి బంధిస్తాడు? అక్కడ ఏముంది కనుక వస్తువు? అక్కడ ఏముందండి? గడిదిగుడ్డు బంధించడానికి ఏదైనా వస్తువు ఉంటే కదా బంధించేందుకు. అందుకని మనస్సును బంధించేది ఏం లేదు నాయన, పొరపాటు పడకని చెబుతున్నాడు. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. అట్లాగే పొందునట్లు ఉద్రేకాది ధర్మంబులను పొందునట్లు, ఇలా కడపడ ఉడకటం, ఉద్రేకం మొదలైనటువంటి ధర్మాల్ని నీళ్లు నిప్పుతో సంబంధమై కాగులో వస్తే పొందినట్లుగా ఆత్మయు ప్రకృతి సంబంధంపున, ఈ శరీరం అనేటువంటిది ఒక కాగు. దీంతో ప్రకృతి సంబంధంలో ఆత్మ దీంతో శరీర సంస్కారం పొందటం వల్ల, సంపర్కం పొందటం వల్ల ఏమవుతుంది? ప్రకృతితో ఉన్నటువంటి గుణాలు, త్రిగుణాలు, రజస్తమస్సులు దీనికి అంటుతున్నాయి. అంటుతూ ఉంటే ఇది చేసే ఇది చేసే సంకల్పాలు మొదలైనటువంటివన్నీ, ఈ మనస్సు మొదలైనటువంటివి చేసే సంకల్పాలు. అంటే ఎట్లాగంటే ఇనుము అనేది మన చంపదు, కానీ ఇనుముతో కత్తిని చేసినా అది చంపదు. ఆ కత్తి మన చేతితో సంపర్కం వస్తే ఒకరినొకడు పొడుచుకుంటే కత్తి చంపింది అంట, నిజమేనా? కానీ కత్తితోనే చచ్చాడు, కానీ కత్తి చంపలేదు. కత్తిని ఇంకోటి పెట్టి పొడిచాడు, వాడు చంపాడు. అలాగా మనకి కత్తికి ఏ సంబంధం వస్తుందో, ఆత్మకి ప్రకృతికి అదే సంబంధం వస్తుంది. దాన్ని ఏమంటారు? నిమిత్తం, అంటే ఇన్స్ట్రుమెంట్. అలాంటి మార్పు వస్తుంది. ఇప్పుడు మనం పొందేటువంటి ప్రపంచంలో పొందుతున్న బాధలన్నీ అవే, దానికి సంబంధించినవే అని చెప్తున్నారు. కత్తి ఏం దోషం చేసిందండి? చంపుదాం, దానికి ఏమైనా ఉద్దేశం ఉందని? లేదా కత్తిలో ఉన్న ఇనుము ఏం దోషం చేసిందండి? చంపుదాం అనే ఉద్దేశం ఉందని? అది లేదు, ఇది లేదు. మనం చేతితో కత్తి పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? పొడిస్తే అవతల వాడు చచ్చిపోయాడు. కనుక దోషం ఎవరిది? పొడిచిన వాడిది, కానీ కత్తిది కాదు, దాంట్లో ఉన్నటువంటి ఇనుముది కాదు. అలాగే నేను తాను అని మనం చెప్పేటువంటి పరిశుద్ధమైనటువంటి లోపల ఉన్న ఆత్మది కాదు. ఆత్మకే దోషం లేదు. కానీ ప్రకృతితో అంటేటప్పటికీ, సంబంధం వచ్చేటప్పటికీ, ప్రకృతి సంబంధమున
అహం మమాది దూషితుండై, అహం అంటే నేను అనేది, అది వరకున్న పేరే సర్వాంతర్యామి నేను. కానీ ఇందులో ఉన్నటువంటి వేరే నేను అంటాడు, అదే అహంకారం అంటాడు. దానికి కారణం ఎక్కుతుంది కొంచెం, ఈగో. తర్వాత మమ అంటే నాది, నేను నాది అనే రెండు అభిప్రాయాలు వస్తాయి శరీరంతో సంబంధం వచ్చేటప్పటికి. వీటితో దూషితుండే అంటే దోషం పొందిన వాడవుతాడు. నీళ్లు గోదావరి నీళ్లు అయినప్పటికీ కూడాను బిందె మనం తోముకోకుండా పోసాం కనుక ఎలకలు చచ్చిన వాసన ఇస్తున్నాయి. గోదావరికి ఏం నష్టం? కనుక ఆత్మ అయినప్పటికీ సంపర్కం, ప్రకృతి సంపర్కం చేత పాడైపోయింది, వాసన వచ్చింది. నీళ్లు దుష్టమైనయా? ఆ నీళ్లు తాగేవాడు డోక్కుని పేగులు చస్తాడు. కానీ ఇది బిందె తోమలేదనుకోండి, కిలంగా ఉందనుకోండి, గోదావరి నీళ్లే పట్టారు, తాగి హోక్రమని తాగినవాడు డోక్కుంటాడు. కానీ నీళ్లకేం నష్టం? అవి మళ్ళీ గాలిలోకి వెళ్లిపోయి పైన మేఘాల్లోకి వెళ్లిపోయి మంచి వాటిని ఏమో అంటలే, వాటికి కిలం అంటలేదు. అలాగే ఆత్మకి అప్పుడు అంటది ఏమైనా, ఇప్పుడు అంటది, రేపు అంటది. ఈ మధ్యన ఇంటర్మీడియట్ స్టేజెస్ ఈ అహంకారం అనేటువంటి వాడు ఈ భయ శోక కోపాదులు పొంది చాలా తాపత్రయపడుతూ ఉంటాడని చెబుతున్నాడు. అంటే మనం ఈ దుఃఖాలు మొదలైనవి ఎందుకు పొందుతున్నామో దానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి కార్యకారణ సంబంధం ఇస్తున్నాడు కృష్ణదేవరాయలు ఇక్కడ. అహం మమాది దూషితుండై, నేను నాది అనేటువంటి రెండు భావములు కలిగి దుష్టత్వం చెందుతాడు జీవుడు. పొంది ప్రాకృతంబులకు ధర్మంబులను పొంది, అంటే ప్రకృతికి సంబంధించిన ధర్మాలు పొందుతున్నాడు. ప్రకృతికి సంబంధించిన ధర్మాలు అంటే ఏమిటి? దుఃఖం, శోకం, ఈర్ష్య, అసూయ, మదమాత్సర్యాలు. మా ఇంట్లో అద్దెకున్నటువంటి వాళ్ళ కుర్రాడికి ఎంబీబీఎస్ సీట్ ఇచ్చింది, మా కుర్రాడు కూడా ఎంబీబీఎస్ సీట్ తేవడం కావాల్సిన అక్కర్లేకపోయింది. అలాంటివన్నీ వస్తాయన్నాడు, అక్కర్లేని. మా ఇంట్లో అద్దెకున్నటువంటి కుర్రాడికి మూడు కాళ్ళ సైకిల్ కొన్నాడు, అది తరి నడపడానికి వీల్లేదని మా ఇంట్లో. ఏం చేత? నేను ఇల్లు గలవాడిని, మా కుర్రాడి కొనలేదు, వాడు ఇంట్లో అద్దెకున్నవాడు కొన్నాడంటే నామర్తా కదా, అని చేత మా ఇంట్లో మీ కుర్రాడు దొక్కడానికి వీల్లేదు. ఇలాంటివన్నీ వస్తాయి, అక్కర్లేనివన్నీ వస్తూ ఉంటాయి, బిహేవియర్లో తేడాలు వస్తూ ఉంటాయి. కనుక దూషితుండై ప్రాకృతంబులకు ధర్మంబులం పొందు, ప్రకృతికి సంబంధించినటువంటి ధర్మములు అంటే పామరములైన ధర్మములు పొందుతాయి. అంటే వాడు 10 డబ్బులు సంపాదించుకున్నట్ట, పెళ్ళం పిల్లలు వాళ్ళు హాయిగా ఉన్నారట, ఇండిపెండెంట్ గా పైకి వచ్చారట, అంటే ఆగు వాడు పని చెబుతాం అనిపిస్తుంది. అంతే. ఎందుకు అనిపిస్తుందంటే అంటే దుర్బుద్ధి అని. వాడు ఆలోచించుకున్నా ఆన్సర్ లేదు, ఎందుకు అనిపిస్తుంది? ఎవడికి అనిపించిందో వాడికి. సంపాదించుకున్నాడు, లక్షలు సంపాదించాడండి, వాడిని ఇక్కడ నేను చూస్తూ ఉండగా వచ్చినవాడు కదండి, తట్టకూలు చేసుకుంటున్నాడు కదండి అని చేత అంటే ఉండకూడదంటానికి క్వాలిఫికేషన్ అదే. అలా వస్తుంది అన్నాడు. ప్రాకృత ధర్మం అంటే పామరుడు అంటే నీచుడు పొందే ధర్మం వస్తుంది, నీచ ధర్మం వస్తుంది మనస్సుకు అన్నాడు. నీచ బుద్ధి వస్తుంది, అల్ప బుద్ధి వస్తుంది అన్నాడు. అందరిలోనూ ఉంటుంది. ఏది ఉద్యోగం చేసుకునేవాడు, వ్యాపారం చేసుకునే వాళ్ళలో ఉంటానైతే సహజంగా. నేను ఆశ్చర్యపడ్డాను. ఒక రిక్షా వాడు నాకు చెప్పాడండి, రిక్షా దొక్కుతూ ఉంటే వాడు ఇక్కడ రోడ్ల మీద అడుక్కుంటూ తిరుగుతూ ఉండేవాడండి మాస్టర్ గారు. వాడు మెల్లిగా రిక్షాలు తొక్కాడు, డబ్బులు మిగిల్చుకుని ఓ రిక్షా కొనుక్కున్నాడు. దొంగముండ కొడుకున్నాడు, రిక్షా కొనుక్కుంటే దొంగముండ కొడుకోవాడు. తర్వాత కొన్నాళ్ళు ఏడాది అయ్యేటి 2 రిక్షాలు కొనుక్కున్నాడు వాడు. ఆ 2 రిక్షాలు తర్వాత 4 రిక్షాలు అయినాయి. ఇప్పుడు ఆటో కొనుక్కున్నాడు, తిరుగుతున్నాడు. ఇట్లాగే ఉంటుంది లోకం అంటే అన్నాడు. అంటే వాడు ఎంతో ద్రోహం చేసేసాడు ప్రపంచానికంటే. అప్పుడు నాకు అనిపించింది, ఈ ఉద్యోగం చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు వీళ్లలోనే అనేటువంటిది ఏం లేదు. మానవ ధర్మంలో ఉన్నటువంటి దుర్బుద్ధి ఏ స్థితిలో ఉన్న మానవుడికైనా ఉంటుంది. చిత్రంగా అదేమిటిరా, వాడు ఏం చేసి తప్పు ఏం చేశాడు రా అని అడిగాను నేను. ఏం చేయటం ఏమిటండి, 4 రిక్షాలు ఉన్నాయండి, ఒక ఆటో ఉందండి, వాడికి రోగం అంటాడు. ఏం చేస్తాడు? వీడు రిక్షాలు అవుతూనే ఉన్నాడు. వీడు ఎందుకు కొనలేదంటే సాయంత్రం ఏమిటి తాగిపడి ఉంటాడు. ఇంకేం కొంటాడు వీడు? 4 రూపాయలు వస్తే 3 రూపాయలు పెట్టి తాగేస్తాడు, రేపేమో ఊరికే పడుకుంటాడు. ఎల్లుండి ఫస్ట్ ఉండటం వల్ల ఎల్లుండి మధ్యాహ్నం నుంచి మళ్ళీ రిక్షా వేస్తాడు. వీడు కొనుక్కొని చచ్చేదే ఉంది అస్తులు. కానీ అన్ని లెవెల్స్ లో ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి.
బాగా టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, ఉద్యోగస్తులైన వాళ్ళకి, వ్యాపారస్తులైన వాళ్ళకి, అడుక్కునే వాడికి, మరి శ్రమ చేసేవాడికి, రిక్షా పని చేసేవాడికి ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. ఎందుకని ప్రాకృత ధర్మములు అన్నాడు అంటే ప్రకృతికి సంబంధించిన రజస్తమస్సులకు సంబంధించినటువంటి ధర్మములు పొందును. వీరికి అత్యంత విలక్షణుండును. వీటికంటే వేరైన వాడు, వీటికి అందని వాడు నేను తాను అని చెబుతున్న అసలైనటువంటి వాడు, వాడు వీటితో స్పృశింపబడడు అది చెబుతున్నాడు. విలక్షణుండును, అక్షయుండును, క్షయము లేనివాడు. క్షయం అంటే ఏంటి? నాశం. వీటితో పాటు వాడు వీడిని నాశనం చేసుకుందాం, వీడు వాడిని నాశనం చేసుకుందాం, ఇలాంటి భావాలతో స్పృశింపబడ్డటువంటి వాడు కాడు. వాడు సూర్యుడు వేరు, కోనేట్లో సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉంటే కనిపిస్తున్నటువంటి బొమ్మ వేరు. కోనేట్లో నీళ్లు కదులుతూ ఉంటే సూర్యుడు బింబం ప్రతిబింబం కూడా ముక్కముక్కలైపోతున్నట్టుగా ఎడిసినట్టు కనిపిస్తుంది. అలాగా ఆత్మ యొక్క ప్రతిబింబం అయినటువంటి అహంకారం ప్రతివాడిని చూసి ఏడుస్తుంది, ప్రతివాడిని చూసి భయపడుతుంది, ప్రతివాడిని చూసి దిగులు పడుతుంది, ప్రతివాడిని తిడుతుంది. అది సూర్యుడు ప్రతిబింబమే కదా అని అనరాదు. సూర్యుడు కాదు కాబట్టి ఈ నీళ్ల ముట్టుకోకుండా పైన ఉన్న సూర్యుడిని జాగ్రత్తగా చూడు. అలాగా నీలో నీళ్లను ముట్టుకోకుండా పైన ఉన్నటువంటి అసలైనటువంటి నేను దేన్నైతే ఎంతో అయితే నువ్వు నేనని అంటున్నావో అది వీటితో స్పృశింపబడినది కాదని ధ్యానం చేసుకో రోజు అని చెప్తున్నాడు. కాగా అక్షయుండు ఆత్మ అట్లగుట ఇంత అనర్థమూలంబగు. కనుక ఆత్మ పైనుండి ఏం చేస్తూ ఉంటాడు? ఈ నీళ్లు కదులుతూ ఉంటే ఏమి చేయడు వాడు. పైగా అదేమిటండి, నీ బొమ్మే కదయ్యా ముక్కలైపోయినట్టు కనిపిస్తుంది, అందులో ఆ నీళ్లు కాస్త కదలకుండా చూడవేమంటే చూడడు పైన సూర్యుడు. అది చికాకు. ఎందుకని? చేయకూడని పని చేసామనుకోండి, దాన్ని తగ్గట్టు కర్మఫలం వస్తుంది, శరీరం పోతుంది, వాడికి ఏం నష్టం లేదు. వాడికి ఏమిటి నష్టం? వాడు పెట్టుబడి పెట్టినవాడు కాదు, వాడు వ్యాపారానికి దిగినవాడు కాదు. నువ్వు వ్యాపారం చేస్తానంటే చెయ్యి అన్నాడు, పెట్టుబడి పెడతానంటే పెట్టు అన్నాడు. వాడికేమే పోని మానేస్తానంటే మానే అన్నాడు. ఉదాసీనం వాడు అక్కడ కూర్చున్నాడు. ఏమయ్యా నువ్వు ముందు వద్దని చెప్పలేదంటే, నువ్వు కావాలంటే నేను వద్దని ఎట్టా అంటే అన్నాడు. ఏది? ఈ జీవుణ్ణి ఆ లోపల ఉన్నటువంటి అంతరాత్మగాడు. అయితే నువ్వు అక్కడ ఉండి ఏం లాభం అన్నాడు. ఏమి లేదు నాయన, నా వంక నువ్వు చూస్తూ బాగుపడి నాలో కలవటానికి తప్ప నేను నీ లెవెల్కి దిగి రావటానికి కాదన్నాడు. నేను కూడా నీతో పాటు కోర్టులోకి దిగటం కోసం కాదు నేను అక్కడ ఉంది. నువ్వు కూడా నా వెంట ఏమన్నా వస్తావేమో ఇవాళ కాదు రేపైనా, అందుకోసం వెయిట్ చేస్తూ తలుపు కొడుతూ ఉన్నా అన్నాడు. ఒక్కొక్క సిద్ధాంతంలో ఒక్కోలా చెప్పారు. సూఫీ సిద్ధాంతం అని దాంట్లో ఏం చెబుతారంటే తలుపు కొడుతున్నాడు అన్నాడు. ఏ క్షణంలో తలుపు తీస్తే ఆ క్షణంలో వస్తాడు అని. అంటే గుండెకాయ కొట్టుకుంటూ ఉంటాన్ని వాళ్ళు తలుపు కొట్టడం అనే దాంతో కవిత్వంలో పోల్చి ఇస్తారు. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కోలా ఇస్తారు. ప్రపంచంలో 10-12 దేశాల్లో నేను ఈ సూఫీ సిద్ధాంతాన్ని ప్రకారం ధ్యానం చేసేవాడని చూశాను. చాలా పరమ పవిత్రమైనటువంటి వాళ్ళని ఎరుగుతున్నవాడు, ఆశ్చర్యమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమిటి? దేవుడిని పాంతుడి కింద, అంటే బాటసారి కింద, జీవుడేమో గృహస్థు అంటే ఇంట్లో ఉన్నవాడి కింద, వీడికి కోసం వాడు బయట నుంచి తలుపు కొడుతున్న వాడి కింద ధ్యానం చేస్తారు. చాలా తగి ఉన్నది. నాకు అద్భుతంగా ఆశ్చర్యంగా కనిపించింది ఆ ధ్యానం. అది చెబుతున్నాడు ఇక్కడ. ఆత్మ అట్లా కూడా ఇంత అనర్థమూలంబు. అది ఆత్మ అవటం వల్ల, ఈ అహంకారం మొదలైనటువంటి దాని నుంచి ప్రతిబింబించినటువంటి అవటం వల్ల ఇంత అనర్థాలకు కారణం అవుతుంది. భయం, బాధ మొదలైనటువంటి ఎవరికి కలుగుతున్నాయి? నేను అని అంటున్న వాడికి కలగటం లేదు, దాని ప్రతిబింబానికి కలుగుతూ ఉన్నాయి, బాధగానే ఉంటుంది. అనర్థమూలం బగును. దీన్ని ఏమంటారు? అవిద్యా బీజంబు నీ కెరింగించిది. ఇప్పటికేం చెప్పాను నేను నీకు? అవిద్యకు విత్తనం చెప్పాను. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం అంటే తెలియకపోవటం కాదు. నేను దానికి ఒకటే అనువాదం ఇచ్చాను. పతంజలి 2వ సంపుటం ప్రింట్ అయినప్పుడు అందులో వస్తుంది, నాట్ నోయింగ్ హౌ టు నో. అవిద్య అనే మాటకి అర్థం. రేపు ఈ సంవత్సరం జెనీవా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చే పాఠాల్లో వస్తుంది, నెక్స్ట్ ఇయర్ పుస్తకంలో ప్రింట్ అయ్యి వస్తుంది. నాట్ నోయింగ్ హౌ టు నో
అది అవిద్య అనే మాటకు అర్థం. అంతేగాని ఇగ్నోరెన్స్ కాదు. లోపల ఉన్నది తెలుసుకోవాల్సింది. అది ఎలా తెలుసుకోవాలో అది తెలియనేటువంటి, ఇంకా తెలియక ముందున్న స్థితి అవిద్య అంటే. దానికి మూల బీజం ఇది అన్నాడు. అవిద్యా బీజంబు నీకెరింగించిది. తర్వాత ఏవం విధంబులకు సకల క్లేశంబులకును సంక్షయకరంబు. ఇలాంటి బాధలన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలి? మంచి పుస్తకాలు చదువుకుని. ఈ మనసుతోనైనా మంచి పుస్తకాలు చదువుకునేది ఎందుకు పోతాయి? ఇప్పుడు 10 మంది దొంగలు ఓ బజార్లో కాశారండి దొంగతనం చేయడానికి. అందులో ఒకళ్ళిద్దరు పోలీసు వేషం వేసుకున్నారు. ఇద్దరు దొంగలు ఎంతో పడి భయపెట్టి తవ్వు పెడుతుంటే మెల్లిగా దొడ్లో చేతులకు వెళ్ళి ఆ పోలీసు వేషం వేసుకుంటున్నాడు చూడండి. వాడు పిలిచి బాబు దొంగలు పడ్డారు కాస్త చూడండి ఏం చేస్తాడో. ఈ మనస్సుతోనే మంచి పుస్తకాలు చదువుకున్నా అంతే. భగవద్గీత చదువుకున్నా అంతే, వేదం చదువుకున్నా అంతే, ఉపనిషత్తు చదువుకున్నా అంతే, బైబుల్ చదువుకున్నా అంతే. మతం కోసం రుద్దుతాం, ఇంకోటి మతం మార్చడానికి ఉపయోగిస్తాం, కానీ క్రీస్తు చెప్పింది వినటానికి మనకు పనికిరాదు. చూసారా? అందుకని ఇది వీటిని పోగొట్టాలంటే ఏం చేయాలంటున్నారు? మంచి పుస్తకాలు చదవాలి. ఈ మనసుతోనేనా? అయితే అక్కర్లేదు అన్నాడు. మంచి విషయాలు ధ్యానం చేయాలి అంటే ఈ మనసుతోనేనా? అయితే అక్కర్లేదు అన్నాడు. మళ్ళీ సెప్టెంబర్ కట్టడానికిగా ఏమీ లాభం లేదు. ఏం చేస్తే వస్తుంది అంటే ఒక్కటే చూస్తున్నాడు. క్లేశంబులకు సకల సంక్షయకరంబు యోగంబు దక్క మరి ఒక్కండు ఉపాయంబు లేదు. యోగాభ్యాసం తప్ప మరొక మార్గం లేదు. యమ నియమాది సాధనలు ఏం చెప్పినటువంటి తప్ప ఇంకొక మార్గం లేదు. అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ ఆ ప్రకారం చేయాలి. నీ శరీరాన్ని దాని ప్రకారం డిసిప్లిన్ లో పెడితే నీకు కావలసిన రిజల్ట్ వస్తుంది తప్ప ఈ మధ్యన ఎందుకు వస్తుందో నీకు తెలిసే పాయింట్ మాత్రం కాదండి. ఏమండి? ఎందుకు వస్తుందో చచ్చినా గీ పెట్టినా తెలియదు. అలానా మందు పుచ్చుకుంటే ఏడాదో 2 ఏళ్ళు అయిన తర్వాత రోగం ఇలా తగ్గిపోతుంది అంటే ఈ మందు పుచ్చుకుంటే ఈ రోగం ఎందుకు తగ్గుతుందో నాకు అర్థమైతే పుచ్చుకుంటా అన్నవాడు వాడికి అర్థం కాను వాడు పుచ్చుకోడు వాడి నయం కాను. ఆకలేస్తోంది అని ఏడుస్తున్నాడు. అన్నం వండుకొని తింటే తగ్గుతుంది, అన్నం తగ్గుతుంది అంటే అన్నం తింటే ఆకలి ఎందుకు తగ్గుతుందో నువ్వు ముందు రుజువు చేయగలవా? చేస్తేనే నేను తింటానన్నవాడు బతికి బట్టగట్టాడు, చచ్చిపోతాడు. అంతే. వాడికి ఎంత తెలుస్తుందో వీడికి అంతే తెలుస్తుంది. యోగాభ్యాసం చేస్తే ఈ అజ్ఞానం ఎందుకు పోతుందో అనేది చేస్తే పోతుంది అనేటువంటి సత్యం తప్ప ఎలా పోతుందో ఎవరికి తెలిసింది ఏమీ లేదు చెబుతున్నాడు. మరి ఉపాయంబు లేదు, అది తప్ప ఇంకొక మార్గం లేదని కూడా చెబుతున్నాడు. అంటే ఉన్నది ఒకటే ప్రాసెస్. దాన్ని ఎవడి మతం వాడి మతం పేరు పెట్టుకుని డాబులు కొట్టుకోవచ్చు. ఉన్నది ఒకటే ప్రొసీజర్. మతానికి సంబంధించింది కాదు, అది ఏ మతానికి సంబంధించింది కాదు. ఇట్ ఈజ్ సైన్స్. అది హ్యూమన్ వాల్యూస్ కి సంబంధించింది తప్ప ఈ మతం నమ్మితే వస్తుంది, అది లేకపోతేనేమో కాపీ అయిపోతావు, లేకపోతే కళ్ళు పోతాయి, ఇట్లాంటివి ఏం లేవు. అవిశ్వాసులు అయిపోతారు, ఇట్లా ఉండదు. నరకం వస్తుంది, శీర్షాసనంలో నరకంలో పడిపోతాడు, లేవడు తల్లకిందులుగా అంటే ఎటర్నల్ హెల్ లో పడతారు. ఎందుకు పడతారు? ఒళ్ళు పొగరా అట్లాంటివే ఉండవు. ఉపాయంబు లేదనుటయు ప్రీతుండై ఖాండిక్యుండును. అప్పుడు శిష్యుడు సంతోషపడే దానికోసమే కదరే అని అడుగుతుండను. మహాత్మా, ఈ నిమివంశంపున విజ్ఞాన యోగశాస్త్రార్థుండవు ఈవు నాకు ఆ యోగంబు సమస్తంబును విస్తరింపవలయును. మనం నిమివంశంలో పుట్టాం ఇద్దరం కూడా. నిమి అనేటువంటి మహాచక్రవర్తి చాలా సాధుపుంగవుడు, ప్రజల్ని రక్షించినటువంటి వాడు. అలాంటి వంశంలో మన ఇద్దరం పుట్టినందువల్ల నువ్వు అలాంటి వాడు, మాకు మా వంశంలో వాడు దొరికావు, మాకు ఉపదేశం చేయదని యోగాభ్యాసం. సమస్తంబు విస్తరింపవలయును అని నా కేశిధ్వజుడు కృపాళుండై అంటే వాడు ఎందుకు జాలిపడ్డాట. ఎందుకు జాలిపడ్డాడు? ఇందాక నుంచి వాడు చెప్పింది ఏమిటి, వీడు అన్నదేమిటి? మంది నీమి వంశం, అలాంటి వంశంలో పుట్టినవాడు, యోగాభ్యాసం వచ్చినవాడు ఉన్నట్టు అంటే మాకు గొప్ప. ఇందాకేమన్నాడు? మనవాడు
వీడు నా కొడుకు వాడు పరాయివాడు అనేటువంటి వదిలేసి కదా చేయాలండి. ఇక్కడ వీడు ఏమంటున్నాడు, మా వంశంలో ఉన్నవాడు ఇంత యోగాభ్యాసం వచ్చాడంటే మాకు గర్వకారణం నువ్వే చెప్పు నాకు అన్నాడు. జాలిపడ్డట పాపం. ఒక్క రోజున పోదు అజ్ఞానం, ఎన్ని మళ్ళీ చెప్పినా మళ్ళీ అదే అంటున్నాడు. అంటే కోసినా పోదు అంటున్నాడు. కృపాడు ఉండయంటే చాలా కొంటిగా వేశాడు ఆ మాట. చాలా వాడు ఎందుకు కృప జాలి కలిగితే ఏం చెబుతావు అన్నాడు. మళ్ళీ అట్టగా అంటున్నాడు అని. ఒరే తండ్రి కొడుకు తల్లి భార్య అనేటువంటి అవే లెక్క చేయొద్దు, చేయవలసిన ఉపకారం చేయి అవతల వాడికి ఏం చెబుతూ ఉంటే, మా వంశంలో వాడి ముక్క చెప్పాడు గొప్ప అది చాలంటున్నాడు, మళ్ళీ ఏం చెబుతాం అన్నాడు. అంటే చాలా జాలిపడ్డట్టు వాడిని కోపించకుండా వాడు ఏం